భాగాలను మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. వారిని దేవాది దేవుడు పిలుచుకున్నటువంటి వారు ఉన్నారు. 33.5 సంవత్సరాల్లో ఆయన 3.5 సంవత్సరాలు శిష్యులతో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. వారికి అనేకమైనటువంటి పర సంబంధమైనటువంటి మర్మాలని ప్రభువారు తెలియజేసినటువంటి వారు ఉన్నారు. ఎన్నో సంగతులు తెలియజేస్తున్నారు. అయితే చివరి యొక్క గడియలో, చివరి నిమిషంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు కొన్ని సంగతులు వారికి తెలియజేస్తున్నారు. ఆ మాటలు వారికి చాలా బాధను కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడేదరని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఈ రాత్రి నా విషయమై మీరందరూ అభ్యంతరపడతారు. అభ్యంతరపడటము అని అంటే మీకు ఇష్టం కానటువంటి సంగతులు, మీకు ఇష్టం కానటువంటి పరిస్థితులు, మీకు కష్టకరమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీరేం చేస్తారు? అభ్యంతరపడుతూ ఉంటారు. ఎందుకంటే బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది. ప్రాణాత్మ శరీరమును గురించి లేక ప్రాణాత్మ దేహముల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా గలతీ పత్రికలోనికి వచ్చినట్లయితే శరీరమునకు ఆత్మకు శరీరము, శరీరమునకు ఆత్మ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? విరోధముగా ఉన్నాయని కూడా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటాం. ఈ ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా వీళ్ళు శరీరంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. సామాన్యమైనటువంటి మనుషులు యేసు ప్రభుని వెంబడించినటువంటి మాట వాస్తవమే. వాళ్ళకి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి యేసుని వెంబడించినటువంటి వారు ఉన్నారు. వెళ్ళిపోయినారు. కానీ యేసులో ఒక గొప్ప అందరూ కూడా చూసినటువంటి వారు ఉన్నారు. ఒకనొక సందర్భంలో శిష్యులు అంటారు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? నీవే కదా నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు. నీవెవరు అంటే దేవుని పరిశుద్ధుడువు. నీవు దేవుని పరిశుద్ధుడువు. నీవు దైవ కుమారుడువు. నిన్ను విడిచి మేము ఎక్కడికి కూడా వెళ్ళమని యేసుని వెంబడించినారు ఈ యొక్క 12 మంది కూడా. యేసు ప్రభు వారికి ఎన్నో పర సంబంధమైనటువంటి విషయాలు ఎన్నింటినో తెలియజేసి వారిని నిత్య జీవంపై వారిలో ఆశలను ఆయన రేకెత్తించినటువంటి వారు ఉన్నారు. వారు ఎంతగా యేసు ప్రభుకు లోబడినారు అనంటే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది. ఒకనొక సందర్భంలో పేతురు గారు అంటారు, వారి బృందం అంతా అంటుంది, ప్రభువా మరి మేము సమస్తమును విడిచిపెట్టి నేనేం చేస్తున్నాం? మేము వెంబడిస్తున్నాం. మాకేమి ప్రయోజనము, మాకేంటి లాభము అని అడిగినారు. చూడు వాడు ఎంత స్వతంత్రులు ఉన్నారు యేసు ప్రభుతో. యేసు ప్రభు దేవాది దేవుడు, ఆయన దైవ కుమారుడు అని మనం చూస్తున్నాం. ఆయనకి భూమి ఆకాశము సమస్తంపై కూడా ఆయనకి అధికారం ఉంది. చూడండి, పరలోకపు తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నటువంటివి ఉన్నాయి. పాతాళ ద్వారములు ఆయన ఎదుట చూడు నిలవనేరమని దేవుని వాక్యం రాబడింది. భూమి ఆకాశం ఆయన మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటుంది, గాలి ఆయన మాట వింటుంది, చేపలు ఆయన మాట వింటున్నాయి. రోగాలు ఆయన పేరు చెప్తే ఆయన ముట్టితే వెళ్ళిపోతూ ఉన్నటువంటివి ఉన్నాయి. ఇలాంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని దగ్గర వారు ఎలాగున్నారంటే చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఎలాగున్నారంటే వాళ్ళు చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఆయన చుట్టూ ఆడుకునే పిల్లలు ఎలాగుంటారు అలాగా ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అద్భుతాలు వాళ్ళ కన్నులతో చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయినాడు, పాడిని తీసుకెళ్తున్నారు. యేసు ప్రభు వెళ్ళి ఆ పాడిని ముట్టగానే ఆ చనిపోయిన వాడు తిరిగి లేచినట్లుగా చూస్తున్నాము. ఓ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె, యాయీరు కుమార్తె చనిపోయింది. ఇంటి ముందు అందరూ కూడా గొల్లును ఏడుస్తుంటే యేసు ప్రభు తన శిష్యుల్లో పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురిని, అలాగే ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రులు తీసుకుని లోపలికి వెళ్ళి ఆయన ఒక మాట అంటారు. ఏం మాట అంటే తలితాకుమి అంటే చిన్నదానా నిన్ను
లెమ్మని చెప్తున్నాను తక్షణమే లేచినట్లుగా చూస్తాం. అంటే ఇలాంటి అద్భుతాలు ఎన్ని చూస్తున్నారు ఈ శిష్యులైనటువంటి వారు. అయితే ఇలాంటి అద్భుతాలు చూసి అంతేకాదు ప్రభు కొరకు ఎంత తీర్మానంతో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ. ఈ చివరిగా ఒక విషయము మీ ముందు తీసుకురావడానికి మేము ఇష్టపడతాం. 35వ వచనం. పేతురు ఆయనను చూచి, నీతో కూడా చావాల్సి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనేది. 33. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. మనందరి యొక్క ఆన్సర్ కూడా ఇలాగ ఉంటుందండి. మనందరి ఆన్సర్ కూడా ఇలాగ ఉంటుంది. నిజమే, మనం యేసు నమ్మినాము. యేసు ప్రభు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించినటువంటి వారు ఉన్నారు. మనం కూడా నిజంగా చెప్తుంటాం. నిజమే నిజమే, ఇవన్నీ కూడా సత్యాంశాలు. అందరూ అభ్యంతరపడతారంటే నువ్వు అభ్యంతరపడతావు అంటే వాళ్ళు అంటున్నారు, మేము ఎవరు కూడా ఏం చేయండి, నీ విషయమై అభ్యంతరపడము, నేను ఎరగనని మేము అననే అనను. చివరికి వాళ్ళు అంటారు, ప్రాణం పెట్టడానికైనా మేము సిద్ధమే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రతి విషయం కూడా అనవసరమైనటువంటి రాయబడలే. అందుకని ఇక్కడ ఒక మాట రాస్తున్నారు, అదే ప్రకారము శిష్యులందరూ అనేది. అంటే శిష్యులందరూ ఉన్నారంటే అందరికి కూడా ఉన్నారు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడంటే వాళ్ళందరూ ఉన్నారు. ఏమన్నారు? ప్రభువా నేనా 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 నేనా. వాళ్ళందరూ కూడా అన్నటువంటి వారు ఉన్నారు. మరి ఇలాంటి శిష్యులు కలిగినటువంటి యేసు ప్రభు వారు ఇక్కడ ప్రార్థనకి ఉపక్రమించినట్లుగా చూస్తున్నాం. ఈ శిష్యులందరూ కూడా నిజంగా అభ్యంతరపడాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు, పారిపోవాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకు అంటే వాళ్ళు వెంబడిస్తున్నది ఏదో ఆషామాషి వ్యక్తిని కాదు. ఎవరిని వెంబడిస్తున్నారు? ఈయన మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే ఆయనను ఏం చేస్తున్నారు? వీరు వెంబడిస్తున్నారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారునికను, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. యేసు అనే పేరు పెడతావు, ఎందుకంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును, రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని వీళ్ళు వెంబడిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వీరు ఎంత చనువుగా యేసు ప్రభుతో ఉన్నారు అని అంటే వాళ్ళు ఏ విషయంలో కూడా సిగ్గుపడినటువంటి వారు కాదు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారితో అంటారు, ప్రభువా మా విశ్వాసాన్ని ఏం చేయవు, వృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మాకు ప్రార్థనను నేర్పు. ప్రభు పలానా ఉపమానం మీరు చెప్పినారు, అది మాకేం కావట్లే, అర్థం కావట్లేదు, దయచేసి దాన్ని వివరించవా ప్రభు. చూడండి ఎన్ని విషయాలు. యేసు ప్రభు ఏం చెప్తే చేసినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు గద్దించినా కానీ వాడు ఏం చేయలే, ఎదురు మాట్లాడినటువంటి వారు కాదు. ఆయన అనినటువంటి మాటలు ఇప్పట్లో మనం కనుకంటే ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని యుద్ధాలు జరుగుతాయో, అనకుండానే యుద్ధాలు జరుగుతున్నాయి. అనకుండానే మనం ఏం చేస్తున్నాము, వైదొలిగిపోతున్న మార్గం నుంచి తప్పిపోతూ ఉన్నటువంటి వారు. ఆయన ఏమన్నారు శిష్యుల్ని? అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేనటువంటి వాళ్ళారా, నేను మీతో నేను ఎంతకాలం ఉంటాను. చాలా కఠినంగా ఆయన మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటారు, ఇంకా భూతం భూతం దెయ్యం దెయ్యం అంటూ ఉంటే యేసు ప్రభు అన్నారు, లేదు లేదు నేనే నేనే నేనే. వాళ్ళని ప్రేమతో నడిపించినటువంటి వారు ఉన్నారు. ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటున్నారు. శిష్యులతో 12 మందితో ఎన్నో బాధలు వేదనలు చెప్తున్నారు. క్రైస్తవులమైన అయినా మనము దేవుని పిల్లలము, కానీ యేసు ప్రభు యొక్క జీవితం లోపలికి వెళ్ళటం లేదా, అదే చాలా శోచనీయమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి సంగతి.
యేసు ప్రభు జీవితంలోనికి మనం ఏం చేయాలండి? తొంగి చూడాలి. యేసు ప్రభు జీవితంలోనికి ఏం చేయాలంటే మనమంతా తొంగి చూసినప్పుడు మాత్రమే, ఆయన లోపలికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. యేసులోనికి మనం వెళ్ళాల్సినటువంటి వారు. అందుకనే బైబిల్ చెప్తుంది, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవడైనను క్రీస్తు నందు ఉన్నాడలా. 15వ అధ్యాయం కూడా చెప్తుంది, తీగే ద్రాక్షవల్లిలో ఉండాలి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంతేగాని మనం చెప్పుకున్న రీతిగా సమాధి దగ్గరికి పేతురు, యోహాను ఇద్దరు కూడా పరిగెత్తుకుని వచ్చినారు. ఒకడు ముందు పరిగెత్తినారు, ఒకడు వెనకాల పరిగెత్తినారు. కానీ ఇద్దరు కూడా ఏక మనసు లేదు. ఒక ఆయన తొంగి చూస్తున్నాడు, ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు? లోపలికి వెళ్ళి వచ్చినటువంటి వాడుకున్నాడు. ఈ రోజున ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. ఈ శిష్యులు 12 మంది కూడా యేసు ప్రభువును తెలుసుకున్నటువంటి వారు ఉన్నారండి. క్రైస్తవులు అంటే నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉండటం ద్వారా మనకి ఏ లాభము కూడా లేనేలేదు. అందుకనే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు వారి యొక్క అనుభవాన్ని మన ముందుకు పెడుతున్నారు. వారి యొక్క అనుభవాన్ని ఏం చేస్తున్నారు? మన ముందుకు తీసుకొస్తూ ఉన్నటువంటి వారు. ఎప్పుడైనా ఎన్నడైనా అలాంటి అనుభవంలో మనం ఉన్నామా? ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. మన అనుభవాలు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయా? వాళ్ళు అంటారు, మేము దేని తేరి చూచితమో, మేము దేని తాకి చూస్తున్నాము, దేని మా చేతులు ముట్టియో, కన్నులారు ఏం చూస్తున్నాము. ఇవన్నీ కూడా వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆయన కష్టాలను వారు విన్నటువంటి వారు ఉన్నారు. ఆయన వేదనలను వారు విన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ప్రతిస్పందించినటువంటి వారు ఉన్నారు. ఏమని ప్రతిస్పందించినారు? ఒక సమయంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్తా, ఆ విషయాలను చెప్పినప్పుడు పేతురు దగ్గరికి వచ్చి అంటారు, చేయి పట్టుకుని, చూడండి ఎంత స్వతంత్రత. ఏం పట్టుకున్నాడంటే పేతురు యేసు ప్రభు యొక్క చేయి పట్టుకుని ఏమంటున్నారు? ప్రభు అది నీకు ఎంత స్వతంత్రత. యేసు ప్రభు అక్కడ కూడా కఠినంగా మాట్లాడినారు, పేతురు నువ్వు మనుష్య సంగతులు ఆలోచన చేస్తున్నావు, కానీ దేవుని సంగతులు నువ్వేం చేయట్లే, తలంచట్లేదు. నువ్వు సాతాను నా వెనకకి పోమని కఠినంగా మాట్లాడినట్లు చూస్తున్నావు. అయినప్పటికీ కూడా వారు యేసు ప్రభువుని ఏం చేయలేదంటండి, వదిలినటువంటి వారు కాదు. భోజనం ఉంటే తిన్నారు, లేకపోతే లేదు. ఆయన అర్ధరాత్రిలో ప్రేయర్కి వెళ్దామంటే అర్ధరాత్రి వెళ్ళినారు. ఇక మీరు వెళ్ళండి, నేను వస్తాను, మీరు ఓడలో ఆ పడవలో వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి ఏం కష్టం వస్తుందో వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు చెప్పినవన్నీ వాళ్ళు చేసినటువంటి వారు ఉన్నారు. అలాంటి శిష్యులతో ఈ రోజున యేసు ప్రభు వారు ఎలాగున్నారంటే ప్రార్థనా సహవాసము కలిగినటువంటి వారు ఉన్నారు. మనం యోహాను సువార్తలోకి వెళ్తే 13వ అధ్యాయం నుంచి మనం కొన్ని విషయాలు చూస్తాం. 13, 14, 15, 16, 17 వచనాలు అధ్యాయాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క విస్తారమైనటువంటి ప్రార్థనను మనం చూస్తున్నాం. అది చాలా రోజుల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం. యేసుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలోనికి మనం రావాలి. నువ్వు ప్రార్థన ఎంత చేస్తున్నావు, నువ్వు వాక్యం ఎంత చేస్తున్నావు, నువ్వు ఎంత బోధ చేస్తున్నావు, నువ్వు ఎంత సమర్పణ కలిగి ఉన్నావు, నువ్వు ఎంత ఆసక్తిపరుడు అనేది ప్రశ్న కాదు. కానీ యేసును నువ్వు ఎంత తెలుసుకున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. యేసు యొక్క ప్రేమను నువ్వు ఎంత పొందుకున్నావు, యేసు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు. 13వ అధ్యాయం 1వ వచనం, ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించును, అంతము వరకు ప్రేమించినాడటండి. యేసు ప్రభు ఎక్కడ ప్రేమించినాడు? వాళ్ళని అంతము వరకు ప్రేమించినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. 17వ వచ్చిన అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం లేక అంత పూర్వమే మనము 16వ అధ్యాయంలోనూ కూడా మనం వస్తాము. 16వ అధ్యాయం 28వ వచనం, 27 నుంచి చదవండి.
మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మితిని గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. సహోదరి ఆలోచన చేయాలి. సహోదరులారా, మనం ఒకసారి గమనించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు ఇస్తున్నాడండి సర్టిఫికెట్. ఎవరు ఇస్తున్నారు? యేసుప్రభు చెప్తున్నాడు, మీరు నన్ను ఏం చేస్తున్నారు? ప్రేమించున్నారు. వారి విశ్వాస జీవితాన్ని ఒక్కసారి అంచనా వేయండి. వారు ఒకేసారి అచంచలమైనటువంటి విశ్వాసులైనారా? వాళ్ళు అచంచలమైనటువంటి విశ్వాసం అంటే కాదు. యేసు ప్రభు వెళుతుంటే అంతపురం యోహాన్ దగ్గర ఉన్నటువంటి శిష్యుల్ని యేసు ప్రభుకు పరిచయం చేసి చూపించినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని వెంబడించి వాళ్ళు అంటారు, రబ్బీ నీవెక్కడ కాపురం ఉంటున్నాడు? యేసు ప్రభు ఏం మాట్లాడలే, వచ్చి చూడండి అన్నాడు. ఏమన్నాడు? వచ్చి చూడండి. వారు ఆయన వెంబడించినారు. ఆ రాత్రి ఆయన దగ్గర బస చేస్తున్నారు. అలా వాళ్ళు నడుచుకుంటూ వెళుతూ 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 ఒక్కొక్కరు యేసు ప్రభుకు దగ్గర అయినట్లుగా మనం చూస్తున్నాం. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదని ఒక వ్యక్తి అడుగుతున్నారు. ఇలా వారందరూ కూడా ఒక అమాయకంగా ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు, స్థిరపడినారు. 12 మంది కాదు. గతంలో చెప్పుకున్న రీతిగా 70కి పైచిలుకు శిష్యులు యేసు ప్రభును శిష్యరికం చేయడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. చివరికి మిగిలింది 12 మంది మిగిలినటువంటి వారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని ప్రేమించడం అంటే చదవండి, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తనని నమ్మి. నువ్వు ప్రేమించలేకపోతే, యేసును ప్రేమించలేకపోతే ఆయన ఏం చేయలే, నువ్వు నమ్మలేవు. నమ్మినానని చెప్తావు కానీ ఏం చేయవు? ప్రేమించు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అని రాయబడింది. నన్ను ప్రేమించేవాడు నా కొరకు ఏమిస్తాడు? ప్రాణం పెడతాడని దేవుని వాక్యంలో రాయబడినటువంటిది. వీళ్ళు ప్రేమించారు. వీళ్ళు ఏం చేస్తారండి? ప్రేమించినారు. అంతేకాదు యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? నమ్మినారు. ఏమని నమ్మినారు అంటే వాళ్ళ కష్టాలు లేవా? మనలాగా ఆటంకాలు లేవా? కుటుంబాలు లేవా? భార్య పిల్లలు లేరా? సమస్యలు లేవంటే అన్నీ ఉన్నాయి. వాటన్నిటి మధ్యనే ఎవరు ప్రేమించినారంటే వీళ్ళు జగద్రక్షకుడైనటువంటి యేసు ప్రభుని ప్రేమించినటువంటి వారు. నా రోజులు గడుస్తూ ఉంటుండగా అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, మిరాకిల్స్ వాళ్ళు వెంబడిస్తుంటే వాళ్ళు ఆత్మీయంగా ఏం చేస్తున్నారండి? బలపడినటువంటి వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అంటే కాదు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాను, యెరూషలేమా నిన్ను ప్రేమిస్తున్నానని కేవలం పెదవులతో చెప్పడం మాత్రమే అది ప్రేమించడము కానీ నువ్వు నమ్మాలి. ఆయన ఆజ్ఞలు ఏం చేయలేవు? గైకోవాలి. ఆయన మన జనులను ప్రేమించి ఏం చేస్తున్నాడంటే బైబిల్లో తానే యొక్క సమాజ మందిరాన్ని కట్టినాడు. ప్రజలను ప్రేమించినందుకే, గుంపును ప్రేమించినందుకే ఒక చర్చిని కట్టేస్తున్నాడు. సమాజ మందిరకు అధికారి అయినటువంటి ఆయిరు. ఈ రోజున నువ్వు యేసును ప్రేమిస్తే నువ్వేం చేయాలి? యేసును ప్రేమిస్తే ఏం చేయాలంటండి? ఆయన ఆజ్ఞలు గైకోవాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఆయన ఏం చెప్తున్నా అనేక వారాలు నేర్చుకుంటున్నాం. మీ పైన నాయకులైనటువంటి వారిని మీరేం చేయాలి? మననం చేయాలి. వారు చేస్తున్నటువంటి పనిని బట్టి వారిని మిక్కిలి ఏం చేయాలంట? ఘనముగా ఎంచాలి అని రాయబడినటువంటి ఉంది. వారికి అన్ని పదార్థాల్లో శ్రేష్టమైన శ్రేష్టమైనటువంటి వస్తువుల్లో ఏం చేయాలి? బాగా ఇయ్యాలని దేవుని వాక్యంలో ఇటువంటి చాలా 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 ఉన్నాయి. వారిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను ఏం చేస్తావు? నువ్వు గైకొంటావు, ఆయన నమ్ముతావు. అప్పుడేం జరుగుతుంది? తండ్రి తానే మిమ్మును ప్రేమించున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చున్నాను మరియు లోకం విడిచి తండ్రి యొద్దకు వెళుచున్నాను. చూడు, పరలోక సంబంధమైనటువంటి మర్మాలన్నీ శిష్యులకు తెలియజేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. 29వ వచనం, ఇప్పుడు నీవు గూఢార్థంగా ఏమీ చెప్పక
స్పష్టంగా మాట్లాడుతున్నావు. వాడికి పెద్ద సవాల్ అయిపోయిందండి. యేసు ప్రభు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తే చాలు వాడు ఎంతో బాధ, ఆవేదన. ఇదిగో నేను చనిపోబోతున్నాను, నన్ను కొడతారు, నన్ను సిలివేస్తారని చెప్తుంటే బాధ. యేసు నమ్మినటువంటి మనలో అలాంటి వేదన ఉందా? అలాంటి బాధ ఉందా? కించెత్తైన బాధ ఉందా? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారు. దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం. వీళ్ళు అంటున్నారు, ఇప్పుడు నువ్వేమి కూడా గూఢార్థంగా ఏమి చెప్పకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడు నీకు ప్రశ్న వేయని అగత్యం లేదనియు ఇప్పుడు ఎరిగిదుము. నీవు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితువని దీనివల్ల నమ్ముచున్నాము. చూడు, వాళ్ళు ఆ ఆత్మ సంబంధమైన జీవితము ప్రతిరోజు దినదినం ఏమవుతున్నట్టండి వృద్ధి పొందుతూ ఉన్నటువంటిది ఉంది. వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే నీవు సమస్తమును ఎరిగిన వాడు అన్న సంగతి మాకు తెలిసింది. మనకు తెలిసిందా? మన సంగతులన్నీ కూడా ఆయన తెలుసు అన్న సంగతి మనకు తెలిస్తే ఎంత బాగుండు. రెండో మాట మనం చూస్తూ ఉంటాము, దేవుని నీకెవరు కూడా ప్రశ్న వేయ అగత్యం లేదని మాకు ఇప్పుడు తెలుసు. ఎవరు కూడా ప్రశ్నించడానికి సరిపోరు. నువ్వు ఇలాగేం చేస్తున్నావు, అలాంటి చేస్తున్నావు, ఇలాగెందుకున్నావు, సరిపోవని మాకు తెలిసి నమ్మటం అంటే అదే. మనం ఏం చేయాలంటండి, ఖాళీ చేసుకోవాలి. మన ఆలోచనలు, మన పద్ధతులను, మన యొక్క స్థితిగతులను ఖాళీ చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాము. యేసు ప్రభు వారు అంటున్నారు 32వ వచనం, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టుకడే వచ్చుచున్నది వచ్చేయన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. చాలా క్రిటికల్ అండి. మరి మీరు ఇవన్నీ చదివినారు, చాలాసార్లు బైబిల్ చదివేస్తుంటారు. నేను చాలా తక్కువ, కానీ ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటన్నిటిని ఏం చేయాలంటే మనము హృదయంలో భద్రం చేసుకోవాల్సినటువంటి వారు. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాట వాడు గుండెల్ని ఏం చేస్తుందండి, గుండెని ఏం చేస్తుంది, పిండేస్తూ ఉన్నటువంటిది ఉంది. ఏమంటున్నారు మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారంట దేవుని వాక్యంలో, ప్రతి వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎవరింటికి వాడు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోతారు, నన్ను మాత్రం ఏం చేస్తారు, ఒంటరి గురించి. ఎంత వేదన, ఎంత కష్టకరమైనటువంటి పరిస్థితి. అయితే యేసు ప్రభు వారు అంటారు 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించున్నాను. యేసు ప్రభు వారు అంటున్నారు అడ్వాన్స్డ్. ఆయన అన్ని కూడా ముందే మనం చెప్పేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం అంతే. అందుకనే బైబిల్ ఏం చేయాలంటే మనం అధ్యయనం చేయవలసినటువంటి వారు ఉన్నాం, పరిశోధన చేయవలసినటువంటి వారు ఉన్నాం. బైబిల్ లోపలికి మనం వెళ్ళినప్పుడు మనం చూసుకున్నాం కదా ఇందాక, ఏంటంటే వేద పుస్తకమా అంటే ఏం చేస్తున్నాము, పాడుకున్నటువంటి వారు ఉన్నాం. వెలలేని నిధి నీవే, మానవాళి జ్ఞానమే, వైభవమసిగే రత్నమే, మార్గం చూపే దీపమే, మాదీమంతలు మెచ్చేడిదేనయ్యా. నేనెవరో తెలిపి నా జీవితాన్ని మార్చి స్వర్గానికి సరైనటువంటి మార్గం చూపగలిగింది వేద పుస్తకం అన్నాడు. కడగండ్లలో శాంతి కరుణను ఇచ్చేది ఏంటంటే వేద పుస్తకమే. నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఎలా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. అంతము కూడా ఆనందమయంగా ఉంటుంది. ఈరోజు ఎవ్రీ టైం 24/7 క్రైస్తవుడు ఆనందించాలండి. కానీ ఒక సమస్య ఏంటంటే, క్రైస్తవుడు అని చెప్పుకున్నటువంటి వారి దగ్గర వచ్చే సమస్య ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు ఏది చేయొద్దన్నారు దాన్నే మనం ఏం చేస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి ఏం చేయవు, అన్నీ తెలుసు మనకి. నెక్స్ట్ రేపటిని గురించి చింతించి, రేపు వద్దు, ఇంకో గంట గురించి మనం ఆలోచన చేస్తున్నాం, ఇంకో క్షణం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. లేకపోతే ఒక ఆయన కొన్ని సంవత్సరాలకి ముందు ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. అది ఇవన్నీ బైబిల్లో మనకి ఆల్రెడీ రాయబడినాయి.
వెర్రివాడ. అలాంటి వారికి ఏం పేరు పెట్టింది బైబిల్? వెర్రివాడ. ఎంత దూరం ఆలోచన చేసినాడు? ఎంత దూరం ఆలోచన చేసినాడు? ఎంత దూరం ఆలోచన చేసినాడు? అనేక సంవత్సరములకు అని రాయబడింది. ఏం రాయబడింది అంటే అనేక సంవత్సరములకు సరిపడగా నీకేం చేస్తున్నాను నేను సంపాదించిన. నా ప్రాణమా తినుము, త్రాగము, సంతోషించము, సుఖించము. అనేక సంవత్సరాలు. ఇంకో గంటలో ఏమవుతుందో తెలియదు. ఈ రోజున మనకి ఈ టెన్షన్స్, నీకు మిగిలిన భాష చెప్తే బాగోదు కదా. బీపీ, షుగర్లు, నర్వస్ వీక్నెస్, ఇవన్నీ అంటే ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, ఇవన్నీ చాలా బాధపడిపోతుంటాయి. అట్లా కాదు కానీ టెన్షన్స్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో ఒత్తిడి. ఎందుకు ఒత్తిడికి గురవుతున్నావు? ఎందుకు ఊగిపోతున్నావు? ఎందుకనంటే నీకు ఏసెవరో నీకు యేసు ప్రభు చెప్తున్నాడు, రేపటి కొరకు చింత చెయ్యొద్దు అన్నప్పుడు ఏం చేయాలి? మనము చింత చేయకూడదు. కానీ ఏం చేస్తాం ఉంటాం? ఇంకొక 20 సంవత్సరాల ముందుకు ఏం చేస్తూ ఉంటాం? మనము ఆలోచన చేస్తూ ఉంటాము. అందుకనే మనకి కథలు కూడా పెద్దలు పెట్టినారు. మీరు కూడా కథలు చెప్తూ ఉంటారు. కొండలోడు కథ చెప్తున్నారు. నేను మొన్న ఒకడు ఏం కథ అంటండి? కొండలోడు కథ తెలుసా? తెలదు మీకు? తెలీదా? కుమ్మరతన్ సంగతి తెలీదా? తెలుసా? కుమ్మరతన్ దగ్గర ఆ కొండలు అమ్మేవాడు ఒకడు ఉండేవాడంట, జీతగాడు. ఆ జీతగాడు ఎక్కడ ఉండాలి? ఆ కొండల దగ్గరే కాపలా ఉండాలి. ఆయన కలగంటున్నాడు అంటే ఏం కలగంటున్నాడు? ఆ సొంత భాషను చెప్తారు. ఈ భాష నాకు తెలియదు కానీ నేను కూడా ఒక కొండల ఫ్యాక్టరీ పెడతాను. పెట్టిన తర్వాత ఏం చేస్తాను? నేను మంచి బిజినెస్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. కళ్ళ ఏం చేస్తున్నాడు? ఏంటి? కాలుతోటి ఒక తంతే లాట్ అంతా ఏమైపోతుంది? కొండ లాట్ అంతా మొత్తం పోయిపోయింది. ఇప్పుడు పెనాల్టీ ఎవరు కట్టాలి? యజమానికి. చూడండి, కళలో ఫ్యాక్టరీ కట్టగలిగినాడు కానీ వాస్తవంలో పాలేరుతనము చేస్తూ ఉన్నటువంటి వాడు, దాసుడుగా ఉన్నటువంటి వాడుకున్నాడు. మనం కూడా ఏం చేస్తాడు? కళలు కంటూ ఉంటాం. యేసు ప్రభువు చెప్తున్నారు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. రేపటి గురించి ఏం చేయొద్దు, మీరు చింత చేయొద్దు అని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే యేసు ప్రభు వారు శిష్యుని విషయమై చాలా శ్రద్ధ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. నీ విషయం కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడంటే శ్రద్ధ కలిగి ఉన్నాడు. అయితే మనము ఆయన్ని ప్రేమించాలి. ఫస్ట్ వన్ ఏం చేయాలంట? ఆయన్ని ప్రేమించాలి. ప్రేమిస్తే నీవు ఆయన ఏం చేయగలుగుతావు? నమ్మగలుగుతావు. ఆయన ఏం చేస్తావు? నమ్మినట్లు అవుతుంది. అప్పుడు తండ్రి కూడా నేనేం చేస్తాడు? ఇప్పుడు ప్రేమిస్తాడు. లేకపోతే మనం ఆ వచనాన్ని అప్లై చేసుకుంటాం అంతే. ఏ వచనాన్ని? యోహాను సువార్త 3:16లో దేవుడు లోకం ఎంతో ప్రేమించినట్టంట. దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమించినాడు. నన్ను ప్రేమించి అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని చెప్తూ ఉంటావు. కానీ ఆయన తూకం వేస్తే మేనే టేకేల్ ఉపవాసం తూకం వేస్తే ఏ జీవితం ఎవరు తక్కువ కనబడింది? ఇది ఎందుకంటే వాక్య పారాయణము ఇది వెళ్తానే ఉంటుంది. చైన్ ప్రేయర్ అనమాట అండి. చైన్ లింక్ ఉన్నట్టు. ఎవరిని తూకం వేసినాడు? చెప్పండి, ఎవరిని తూకం వేసినాడు? రాజు పేరండి. బెల్షెజరు అనే రాజుని ఏం చేస్తున్నాడు? తూకం వేస్తే ఏం తక్కువ కనబడింది? ఏమో నువ్వు తక్కువగా కనబడుతీవి అని రాయబడింది. ఆయనకి అన్నీ ఎక్కువే. ఆయనకి ఏంటంటే అన్నీ కూడా ఎక్కువ. ఏం తక్కువ? ఆయనకి ఏం తక్కువ? ఆయనకి అన్నీ ఎక్కువే. బంగారం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అంతా జీరో. తూకమేస్తే తక్కువ కనబడినాడు. దేవుడు నిన్ను నన్ను కూడా తూకమేస్తూ ఉంటాడు. తూకమేస్తున్నప్పుడు మనం ఎలా కనిపిస్తున్నాం దేవుని సన్నిధిలో? మనం ఎక్కువ కనిపిస్తున్నామా? సరిపోయినామా? తక్కువ కనిపిస్తే చాలా ప్రాబ్లం. అయితే యేసు ప్రభు వారు ఈ రోజున శిష్యుల గురించి విపరీతంగా ప్రార్థన చేసినటువంటి వారు ఏం ప్రార్థన చేస్తున్నాడు? 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ఎవరిని ఎరగాలి? యేసు ప్రభు. అంటే మనం పాట పాడుకున్నాం కదా, యేసు అంటే ఎవరో. అది యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఏం చెప్పినాడు?
ఆయన ప్రకారం నడవటానికి మనలో మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. మరొకసారి శిష్యుని ఇక్కడ ఉటంకిస్తూ యేసు ప్రభు వారు ఒక విషయాన్ని చెప్తున్నారు. 5వ వచనం చదవండి, 17:5. ఆరో వచనం, నీ నామము నేను ప్రత్యక్షపరిచినాను, వారు నీవు వారు నాకు అనుగ్రహించితివి. ఏం గైకున్నారండి వీళ్ళు? దేవుని వాక్యము గైకున్నటువంటి వారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు తూచా తప్పకుండా పాటించినటువంటి వారు ఉన్నారు. భాగములు, దేంట్లోంచి భాగం తీసుకొచ్చినారు దేవునికి? నూనెలో ఏం తీసుకొచ్చినారు? దేవుని బిడ్డలు భాగం, పిండి, ధాన్యము, ఫలములు, పశువులు, సమస్తములో కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు భాగం తీసుకొచ్చిన పాలు తేనెలో ప్రవహించే దేశంలో ఉంటూ వాళ్ళు అన్ని భాగాలను ఎక్కడ తీసుకొచ్చినారు? దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొచ్చినారు. కనుకనే దావీదు ఒట్టునే చెప్పలే, ఒట్టొట్టు మాటలు కాదండి దావీదు మాటలు. ఏంటి దావీదు మాటలు? ఒక మాట మనం చూస్తాం, మళ్ళీ వెనక్కి వస్తాం. కీర్తనకారుడు 144వ కీర్తన, దయచేసి 144వ కీర్తన 13వ వచనం. పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేస్తున్నాయి. గొప్ప బరువులు మోయగలవి, చొరబడుటేనను ఊరికిలెత్తడేనను లేదు. మా వీధిలో శ్రమ గల వారి మొర వినబడుటేనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ పశు ఫలము కదా, ధాన్య ఫలము, ద్రాక్షారసము, అవన్నీ పొంగి పొరులుతూ ఉన్నటువంటివి ఉన్నాయి. ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లెస్ యూ. ఇది మొదలుకొని నేను చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. దావీదు యొక్క కుటుంబంలో, దావీదు యొక్క జీవితంలో ఇలాంటి ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే దేవుడు ఏం చేసినాడంటే ఆయన గణపరిచిన. దేవుని ప్రేమించే ప్రియులు మనం, దేవుని బిడ్డమని చెప్పుకున్నటువంటి వారము ఆయన ఎంతగా గణపరుస్తున్నాం, ఎంతవరకు గణపరుస్తున్నాం. 91వ కీర్తనలో చదువుకున్నటువంటి వారు ఉన్నాం. అతడు నన్ను గణపరచుచున్నాడు కనుక నేను అతను ఏం చేస్తాను? తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక గణపరుస్తాను అంటున్నాడు. కనుక ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తుంటే తప్ప నా ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు, నా నామమును ఎరిగినటువంటి వాడు. ఇక్కడ మనం గమనించాలి, ఇవన్నీ కూడా దేవుని ఎరిగినామని చెప్పుకుంటున్నాం. కానీ మలాకీలో ఉంటాడు, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అని అంటే, నీవు నాకు అనుగ్రహించినటువంటి వారు, నీవు నాకు వారిని ఇచ్చినావు, వారు నీ వాక్యమును గైకొన్నారు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చుతాను నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీవన్నీ కలిగినవని వారు ఇప్పుడు ఎరిగిన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్. ఒకసారి ఆలోచించేది, వారి విషయం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. 1 పీటర్ 5:7 మనం చూస్తాం, 1 పేతురు 5:7 మనం చూస్తూ ఉంటాం. మిమ్మల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు, లక్ష్యం ఉంచుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు చూడండి. తన నమ్మినటువంటి వారి విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ విస్తారమైన ప్రార్థనలండి ఇవన్నీ కూడా. ఒక అధ్యాయం నువ్వు ప్రార్థన చేయగలవా?
ఒక అధ్యాయాన్ని మనం చదివినంత సమయం ప్రార్థన చేయగలుగుతావు అన్న విషయాలు. నెహమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎంతసేపు చేస్తున్నాడు? ఎంత సమయం చేస్తున్నాడు నెహమ్యా? 1 చాప్టర్. అక్కడేముంది? ఒక అధ్యాయం అంతా ప్రార్థనే. ఎన్ని రోజులు అనేది మనకు తెలియదు. తనకి సమాధానం, హృదయంలో సమాధానం వచ్చే వరకు కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు విస్తారమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు? 14 వచనం సార్ చదవండి. 17-14. వారికి నీ వాక్యం ఇచ్చిన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించటం లేదు. లోకంలో నుంచి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవని కానీ నేను ప్రార్థిస్తలేదు. కానీ ఏంటంటే యేసుప్రభు ప్రేరు దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. మనకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఎవరి గురించి? ఇక్కడ తన శిష్యులు, తను ఎవరైతే నమ్మినారో వారి విషయం ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆ జాబితాలో, ఆ లైనప్లో, ఆ లైన్లో నీవు ఉంటే ఈ ప్రార్థన నీకు నాకు కూడా ఏమవుతుందంటండి? అన్వయించబడుతుంది. ఈ ప్రార్థన నాదే 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 అని ఏం చేయొచ్చు? మనము చెప్పుకోవచ్చు. యేసుప్రభు నాకు చెప్పినాడు అండి. ఏం చెప్పినారు యేసుప్రభు? ఆ దినాన్ని చెప్పినాడు, దుష్టుని బారి నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా యేసుప్రభు ప్రార్థన చేస్తున్నారు, నన్ను దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఇంకో ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? 17, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు ప్రతిష్ఠ చేయటం అంటే వాక్యమందు ఏం చేయాలి? ప్రతిష్ఠింపబడవలసినటువంటి వారున్నాం. ఇంకా మా ముందుకు వెళ్ళినట్టు ఎంత ప్రార్థన చూస్తూ ఉన్నటువంటి వారున్నాం. 22వ వచనము అంటే 21వ వచనం ఆఖరిలో చదవండి. వారి వాక్యములను నాయన విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును. చూడండి, ఇంకొక జనరేషన్. ఈ వచనం మీకు ఏమైనా అర్థమైన ఒకసారి చదవండి. మరలా చదువుకోండి మీరు. ఇప్పుడు చదువున మాట 21. తండ్రి నాయందు నీవును. అందరు చదవండి. అక్కడ ఏం పెట్టుకోండి? వారి కొరకు మాత్రమే ప్రార్థన చేయట్లేదు అంటే ఎవరి కొరకు? వారి కొరకు మాత్రమే కాదు. కానీ ఎవరి కొరకు? వారి కొరకు అంటే ఎవరి కొరకు? ఇప్పటి వరకు ఎవరైతే రక్షింపడినారో, ఇప్పటి వరకు ఎవరైతే నన్ను ప్రేమించినారో, ఇప్పటి వరకు ఎవరైతే నన్ను నమ్మినారో, ఇప్పటి వరకు ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారో వారి కొరకు మాత్రమే కాదు నేను ప్రార్థన చేసేది. ఇంకెవరి కొరకు? వీళ్ళు చెప్పే వాక్యం విని నన్ను నమ్మినటువంటి వారు, నన్ను ప్రేమించినటువంటి వారు, నా కొరకు నిలబడినటువంటి వారు చెప్పే వాక్యాన్ని విని విశ్వసించు వారందరి వారి కొరకు కూడా ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థన చేస్తాం. చూడండి ఎంత విస్తారమైనటువంటి ప్రార్థన. వాట్స్ ద కాన్సెప్ట్? యేసు యొక్క ఉద్దేశాన్ని ఒకసారి గమనించండి. 12 మంది శిష్యులు రక్షించినా, నేను 12 మందిని ఏర్పరచుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత వాళ్ళు ఏమైపోతా నాకింతేనని ఆయన అనుకోలేదు. దైవ అభిషేకాన్ని వారికి దేవాదేవుడు రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగము, ఇవన్నీ కూడా మన ముందుకు యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. 18వ అధ్యాయం 1వ వచనం, ఏసి మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయిను. అక్కడ ఒక తోట ఉండెను. మనం మళ్ళా 26వ అధ్యాయం మనం వచ్చినట్లయితే ఈ సందర్భం అంతా ఉంటుంది. యేసు తన శిష్యులతో పొలమారులు అక్కడికి వెళుతూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మనం చూసినాము, మత్తయి సువార్తలో చూసిన రీతిగా ఆయన ప్రార్థన, ఈ ప్రార్థన అంతా ప్లీజ్ అండర్స్టాండ్, ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. మత్తయి సువార్త మనం చూస్తున్నాం కదా. మత్తయి సువార్త ఎక్కడున్నాం? 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి దయచేసి గమనించండి. 36 నుంచి 46 కదా. 36 నుంచి 46 సుమారు 10 వచనాలు. అర్థమైనా? 10 వచనాలు. ఇక్కడ ఎన్ని వచనాలు కనిపించినాయి? 10 వచనాలు మాత్రమే ఆయన
ప్రార్థన చేసినట్టుంది. కానీ యొక్క ప్రార్థన యొక్క వెడల్పు, ఎత్తు, పొడవు ఎంతో తెలుసా? ఎంత ప్రార్థన చేసినాడు ఏంటంటే ఆయన. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉన్నటువంటి వారు 13, 14, 15, 16, 17 లెక్కేసుకుని ఒకసారి. ఎక్కడ ఎంత నుంచి అంట? మన జ్ఞానం బట్టి 13, 14, 15, 16, 17 ఎన్ని అధ్యాయాలు? ఏంటి 5 అధ్యాయాలు. ప్రార్థన ఏం చేస్తున్నారు ఈయన? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. శిష్యులతో మాట్లాడుతున్నారు, శిష్యులతో ప్రార్థన చేస్తున్నారు. కొన్ని ఇక్కడ కొన్ని అధ్యాయాలు ఎక్కువ ఏముంది? ప్రార్థన. 17వ అధ్యాయం అంతా ఏముంది? ప్రార్థన ఉంది. 13వ అధ్యాయం ప్రార్థన, 16వ అధ్యాయం ప్రార్థన చూస్తాం. ఈ ప్రార్థన అంత విస్తారమైన ప్రార్థన చేస్తున్నాడు. మన గెత్సెమనేలో ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎంతసేపు చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నాడు యేసు ప్రభు? గెత్సెమనే తోటలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? త్వరగా చెప్పాలి, నోరెప్పాలి మీరు, ఎందుకంటే చల్లారిపోయింది అప్పుడే. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడు? ఊహించి చెప్పండి. ఎంతసేపు చేస్తున్నారు? ఎంత సమయం చేస్తున్నారు? వాళ్ళు అంతా సంభాషణ చేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు. ఒకవేళ మన తెలిసి వచ్చి ఈ 17వ అధ్యాయం అంతా 17వ అధ్యాయం ఒక అధ్యాయం అంతా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. గెత్సెమనే తోటలో 17వ అధ్యాయం అంతా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న సమయం ఇదంతా. వాటితో నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరేం చేయండి? ఏం చేయండి? నాతో కూడి మీరు కూడా ప్రార్థన చేయండి. మెలకువగుండి ఎవరి కొరకు ప్రార్థిస్తాను? ఇప్పుడు చెప్పండి, ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? మత్తయి సువార్తలో ఒక వచనం మనకుంది. ఏం ప్రార్థన చేస్తున్నారు ఆయన? ఎంత చేస్తున్నారు ప్రార్థన? నేనే తిప్పుకుంటా టకటక. ఏం చేస్తున్నారు? 39 వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగిపోని, నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కమ్మని ప్రార్థన చేసిన. అంతేనా? ఒక్కలైనా చూడు, సర్వలోకము కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ రోజున ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా శిష్యుల కొరకు, రక్షింపబడినటువంటి వారి కొరకు, శిష్యుల తర్వాత ముందు భవిష్యత్తులో ఎవరికైతే వాక్యం చెప్తారో, ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వాగు దాటి మరలా వెనక్కి వెళ్ళినాడు. కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏముంది? అక్కడ తోట ఉంది. ఆ తోటలో శిష్యులతో కూడా వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఇస్కరియోతు యోధ రావటము, వారిని బంధింపబడటము, ఇదంతా కూడా దైవ గ్రంథంలో మనము చూస్తున్నటువంటి వారున్నాం. ఈ రోజున మనము ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో క్రైస్తవులు ఉన్నారు అనంటే దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క ప్రార్థన. ఆ యొక్క ప్రార్థన శక్తి మనం నిలబడింది. అయితే మనము గొప్పవాళ్ళం అంటే పేతురు కంటే పనికిరానటువంటి వాళ్ళు. పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని వెంబడించిన, మనము 3 గంటలైనా మనం వెంబడిస్తాము ఖచ్చితంగా. మనం చెప్పజాలము. మనలో కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. 14వ అధ్యాయం అంతా కూడా, యోహాను సువార్త 14వ అధ్యాయం అంతా ఏముంది? ప్రశ్నలమైన ఎంత, నువ్వు ఎక్కడ పోతున్నావు మాకు తెలియదు, నువ్వు ఎలాగుంటావు, అమాయకంగా ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ యేసు ప్రభు వారు జవాబు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు, శారీరకంగా ఉన్నారు. యేసు ప్రభును బంధించినప్పుడు, యేసు ప్రభును ఈడ్చుకుని పోతున్నప్పుడు గొర్రెల వలె దిక్కుతోచక శిష్యులు ఏమైపోయినారు? పారిపోయినటువంటి వారు ఉన్నారు. వారు వారి ఇళ్లకు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. మరి ఈ రోజున మనకి దైవవాక్యం ఉంది. ఏముందండి మనకి? దైవవాక్యం ఉంది. రెండవది పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవరున్నారంటండి? పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన హృదయం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మకేం చేయాలి? మనము అప్పగించుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. దేవుడు ఉన్నాడనే భయం కావాలి. బైబిల్ చెప్తుంది వాళ్ళు నన్ను ప్రేమించినారు, రెండవది నన్ను నమ్మినారు, మూడవది నన్ను ఏం చేస్తున్నారు? వెంబడించినటువంటి వారు ఉన్నారు. ఏమని నమ్మినారు వీళ్ళు?
నీవే దేవుడు అని నమ్మినారు వీళ్ళు. నాకెవరు కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదన్న సంగతి వీళ్ళకి తెలిసింది. వీళ్ళు నిజంగా నాకు మాట ఏం చేస్తున్నారు, వీళ్ళు గైకుంటున్నారు అని యేసు ప్రభు వారు వారందరి కొరకు కూడా ఏం చేస్తున్నారు, ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. ఈ రాత్రి కలశంలో మన విషయమై దేవుని యొక్క ఉద్దేశం ఏముంది అని అంటే, ఈ చాప్టర్ అంతటిలో కూడా మనం దేంట్లో ప్రతిష్ఠింపబడాలి, సత్యములు ఏం చేయాలి, ప్రతిష్ఠింపబడాలి, దుష్టి నుంచి బయటికి రావాలి, సర్వసత్యములో మనము నడవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వీరి వాక్యము విని, ఎవరి వాక్యము, ఎవరైతే రక్షింపబడినారో వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి వాక్యమును బట్టి ఇంకా అనేకులు ఏం చేయాలంటే విశ్వాసంలోనికి రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైంది. అందుకొరకు దేవుడు నిన్ను నన్ను రక్షించినటువంటి వారు ఉన్నారు కనుక మరి ఇప్పుడు మనం ఎలాగున్నాము ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అందుకు పూర్వము 2 వచనాలు మీ ముందు తీసుకుని వస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. ఎలాగున్నాం మనమందరం? హెబ్రీ 10:26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, చూడండి, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలిక ఉండదు. కానీ గమనించాలి, ఇది ఇలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితిగతుల్లో మనము ఉన్నటువంటి వారు ఉన్నాం. మరి వారు ఎలా చేసినారండి తప్పులు? పేతురు ఎలా చేసినాడు? తెలిసి చేసినాడు, తెలియజేసినాడా? తెలిసి చేసినాడు, తెలియజేసినాడా? యేసు ప్రభు వారు ఒక్కసారి మాట్లాడితే జరగాల్సిందే. ఆయన ఏం చెప్పినారు? పేతురు 3 సార్లు అంటావు. లేదు ప్రభు, నేను మాత్రం అను ప్రభు అంటే ఆయన అంటాడు, లేదు పేతురు, నువ్వు అనకపోతే కోడి కుయ్యదు, నువ్వు అనకపోతే ఏమవుదు? కోడి కుయ్యాలి ఖచ్చితంగా. కోడి కుయ్యాలి అంటే ఏం జరగాలి? నువ్వు అనవలసిందే, ఖచ్చితంగా నువ్వు అంటావు. చూడ, దేవుని చిత్తం, గొర్రెల కాపరిని కొట్టుతున్న గొర్రెలన్నీ చెదిరిపోను. ప్రవక్త మాట్లాడినాడు, అదేం కావాలి? నెరవేర్చబడాలి. ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే ఏంటి? ఈ సమయంలో ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చినండి లేదా? వచ్చారా లేదండి? నేను వచ్చారా లేదంటే మీరు వచ్చారని ఆన్సర్ చెప్తాను. నాకు తెలుసు. ఏం నెరవేర్చినారు? యేసు ప్రభు ఏం నెరవేర్చారండి? ధర్మశాస్త్రము నెరవేర్చినాడు. నెరవేర్చడం అంటే, ధర్మశాస్త్రం అంటే ఏంటి తెలుస్తుంది కదా? చెప్పండి, నెరవేర్చడం అంటే ఏంటి? కోతమేషన్ కోయటానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? కోయటానికి వచ్చింది. అది పని నెరవేర్చిందంటే అర్థం ఏంటి? అంతా కోసిస్తున్నాను. మరి మీరెందుకు వెళ్ళిపోయినారు? మీరెందుకు వెళ్ళిపోయి, అమ్మో జలలు ఉన్నాయి, అమ్మో ముళ్ళు ఉన్నాయి, అమ్మో గాజు పెంకులు ఉన్నాయంట, అమ్మో పొలాలు ఉన్నాయంట, మనం ఏం చేయలేకపోయినామో? వెళ్ళిపోయినా. మన గాయాలు ఎక్కువ మిగిలిపోయినాయి. అందుకే ధర్మశాస్త్రం గురించి రాయబడింది. ధర్మశాస్త్రము పాపమును గూర్చినటువంటి గ్రహింపు మాత్రమే అది మనకి తెలియజేస్తుంది. మన ఎంత పాపులు మాత్రమే అది తెలియజేస్తుంది. కానీ పాపము నుండి మనిషిని విడిపించడానికి ధర్మశాస్త్రానికి ఏం లేదు, శక్తి లేదని చూస్తున్నాము. అందుకని ధర్మశాస్త్రాన్ని మనం ఎవరూ కూడా ఏం చేయలేకపోయినాము? నెరవేర్చలేకపోవడం అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే, లేదు నువ్వు అక్కడే కాదు, నేను చాలా మంది దేవుళ్ళు ఏం చేస్తాను, నేను మంగళవారం ఒకరిని, సోమవారం ఒకరిని, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, వారానికి రోజుకి ఒక్కొక్కరిని మేము ఆరాధన చేస్తూ ఉంటామంటూ మనం వెళ్ళిపోయినాము. దళితులను సన్మానించాలి, ఎలా సన్మానించాలంటారని నాకు ఏం మేలు చేయలేదు, ఇలాగూ అన్ని వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు. ఇదంతా ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాన్ని ఖచ్చితంగా జరిగించినటువంటి వారు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నెరవేర్చినాడు. ధర్మశాస్త్రం ఏం చేసినాడంటే ఆయన నెరవేర్చినటువంటి వాడుకున్నాడు. అందుకనే ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడను, కానీ
కృపా సమాధానములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించినటువంటి వాడుకున్నాడు. కనుక ఈ రోజున మనము ఇదంతా అనుభవజ్ఞానం, సత్యమును కూర్చుని అనుభవజ్ఞానం పొందిన తర్వాత ఏం చేస్తున్నాం? మనము బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నాము? పాపం చేయడం అంటే ఏదో ఘోరాలు నేరాలు అనేది కాదు, ప్రతిదీ పాపమే. కావాలని ప్రార్థన మానేస్తాం. ఏం చేస్తామండి? కావాలని అంటే అర్థం ఏంటి? ఇష్టపూర్వకంగా ఏం చేస్తాం? మనము మానేస్తాం. ఇష్టపూర్వకంగా ఆరాధన చేయకూడదు అనుకుంటే, ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయకూడదు అనుకుంటే, ఇష్టపూర్వకంగా వాక్యం చదవకూడదు అనుకుంటే, ఇష్టపూర్వకంగా మనం ప్రభుకి ఏమి ఇవ్వాలనుకుంటా ఇవ్వకూడదు అనుకుంటుంటే, ఇష్టపూర్వకంగా అన్నీ కూడా బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నాము? పాపం చేస్తే ఇంకా ఆ పాపాలకి బలి ఎక్కడుంది? వాళ్ళైతే తెలియక జరిగించినారు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరికీ ఏమి లేదన్నప్పుడు పరిశుద్ధాత్మ అనేది లేదు. మీరు ఒకసారి గ్రంథాలను తిరిగి చూస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అయిన తర్వాత వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినారా? శిష్యులు పొరపాటు చేసినారంటారా? పారిపోలే. ప్రాణాలైనా అర్పించడానికి ముందుకు వచ్చినారు. బెత్తాలతో పెడితే కొట్టించుకున్నారు, జైల్లో పెడితే పెట్టించుకున్నారు. కానీ వాళ్ళు సంతోషంతో వెళ్ళిపోయినారు. వాళ్ళకి నష్టాలు వచ్చినాయి. వాళ్ళకి ఏమొచ్చినాయండి? నష్టం వచ్చింది, కష్టం వచ్చింది. ఎవరి నిమిత్తం? ప్రభు నిమిత్తం. కానీ వాళ్ళు సంతోషంగా వెళ్ళారు. ఈ రోజున మనము ప్రభుకు ఎందుకు మనము సమర్పించుకోలేకపోతున్నాం? ఈసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు తక్కిడి మన ముందు ఉంది. మెన్నే టెకేల్ ఉపాసం. ప్రభు కొరకు నీవు ప్రభు కొరకు నిలబడితే నీకు నష్టం వస్తుందని తెలిసినప్పుడు ఏం చేయమండి? నిలబడం. ప్రభుకు దీన్ని ఇచ్చేస్తే మనకు చాలా లోటు అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేయవు? నువ్వు ఇవ్వవు. ప్రభు కొరకు మనం సమయం ఇచ్చినప్పుడు మన ఆరోగ్యం పాడవుద్దని తెలిసినప్పుడు ఏం చేయమండి? సమయాన్ని ఇవ్వము. తద్వారా మనం ఏం చేసినటువంటి వారం అవుతామంటే బుద్ధిపూర్వకంగా ఏం చేస్తాం? పాపం చేస్తాం. మరి పాపం చేసినప్పుడు బలి ఉండదు. కానీ ఏముంటుందంట? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నీకును ఉండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించినట్లా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించేస్తారు. మోషే ధర్మశాస్త్రాన్ని మీరితేనే ఏమైపోతారంటండి? చంపేస్తారు. బలము లేనటువంటిది ధర్మశాస్త్రం. కానీ మరి ఇక్కడ ఏం జరుగుతుంది చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడిగా ఎంచబడని మీకు తోచున్నది. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు శాంతి వస్తుంది. నమ్మిన తర్వాత యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తే, త్రోసివేస్తే, యేసు ప్రభుతో నా సంబంధం లేదు, యేసు ప్రభు నాకు వద్దు, నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతాను అంటే దండన ఎంత వస్తుందో లేదు మనం ఎవరు కూడా ఏం చేయలేమంటండి? చెప్పజాలమంది దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఉంది. ఈ రోజున ఒక ఆత్మ పనిచేస్తుంది. ఏంటి ఆ యొక్క ఆత్మ అంటే? నా ఇష్టం. ఏ ఆత్మ అండి అది? చెప్పరండి. ఏ ఆత్మది? నా ఇష్టం. కానీ యేసు ప్రభు ఏం మాట్లాడినారు? నా ఇష్టం కాదు. ఏం కాదంట? నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే సిద్ధించుగా. నీ చిత్తం. తండ్రి, నీవు నాకు ఇచ్చినటువంటి పనంతా నేను ఏం చేస్తాను? సంపూర్ణం చేస్తాను. నువ్వు నాకు ఏమైతే ఇచ్చినావు అంతా నాకు ఇచ్చినటువంటి వారికి నేను ఏం చేస్తాను? బోధించినాను. ఇక వీళ్ళందరూ ఎవరంటే నా వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? చెప్పరండి. వీళ్ళందరూ ఎవరు? నీ వాళ్ళు. నాకు ఇచ్చినటువంటి వీళ్ళందరూ ఎవరు? నీ వాళ్ళు అని చెప్తున్నారు. కానీ ఈ రోజున ఉన్నటువంటి దురాత్మ ఏం చేస్తుందంటే వీళ్ళంతా వెనకాల ఉన్న 3 లైన్లు 2 లైన్ల వాళ్ళు ఎవరు? ఈ 2 లైన్లు ఎవరు? ఈ 2 లైన్లు ఎవరి? నాయి. ఈ పక్క లైన్లు వాళ్ళేంటి? కాలువద్దులు ఉన్న లైన్లు చూడు. మనం ఏం చేస్తున్నాం? పంచుకున్న ఇవన్నీ నావి నావి నావి. ఇదొక దురాత్మ. మనం క్రీస్తు వారికి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. చెప్పని శక్యము మహిమాయుక్తమైన గొప్ప సంతోషం పొందుకోవాలనే దేవుని ఉద్దేశమైంది. అందుకొరకే యేసు ప్రభు వారు విస్తారమైన ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి.
దేవుని వాక్యంలో ఉన్నట్లుగా ప్రభువా మేము దుష్టుని బారి నుంచి మమ్మల్ని ఏం చేయ ప్రభువా నువ్వు కాపాడినైనా నీ సత్యములో మమ్మల్ని ఏం చేయ నువ్వు ప్రతిష్ఠించు ప్రభువా. నిన్ను ప్రేమించేవారు ఎన్నో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. నిన్ను ప్రేమించేవారుగా మమ్మను చేయ ప్రభువా. మమ్మల్ని ఏం చేయ నువ్వు ప్రేమించడం కాదు, నిన్ను సంపూర్ణంగా నమ్మేవారుగా మమ్మల్ని ఉంచు ప్రభువా. అంతేకాదు నాయన నీ కొరకు మేము మెలుగుండి ప్రార్థించేవారుగా మమ్మల్ని ఉంచు ప్రభువా. మా మీద ఏం భారం అయితే పెట్టినాం, ఏం భారం పెట్టినారు యేసు ప్రభు వారు మన సాక్ష్యాన్ని అనేకుల దగ్గర తీసుకెళ్ళడు. వాళ్ళు కూడా ఏం చేస్తారంట, ఏం చేస్తారు, వాళ్ళు కూడా నమ్ముతారు, విశ్వసించుతారు. వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు, పరలోకానికి వస్తారని దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఉంది. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతను మనం అందరం కూడా ఏం చేయాలంట, నెరవేర్చవలసినటువంటి వారు ఉన్నాము, ఆయన సంతోషపరచవలసినటువంటి వారు ఉన్నాము. అంతేగాని ఇవన్నీ మనకు తెలుసు, తెలీదా? ఇవన్నీ తెలుసా తెలీదా? తెలుసు. నీకు చెప్పబడలేదా? చెప్పబడింది. పైకి అంటున్నాము, భక్తుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, ఎవనికి యెహోవా బాహువు బయలుపరచబడెను. ఇంకా కిందికి వెళ్తే వాళ్ళు వినలేదా? విన్నారు లేదండి? విన్నారు. వాళ్ళకి చెప్పబడలేదా? చెప్పబడింది. దీన్ని ఏమంటామంటే క్రీస్తును గూర్చినటువంటి, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనం అంతా ఏం చేసినా పొందుకున్నాం. తెలీదా మనకి? మనం ఎలా బ్రతకని తెలీదా? యేసు ప్రభు ఎలా బ్రతకమన్నాడు తెలీదా? తెలుసు. నా పేరట, నా నామం బట్టి నా పేరట డాష్ ఇస్తే, ఏమిస్తే? గుక్కెడు. ఏంటంటండి? గుక్కెడు చన్నీళ్ళు. చన్నీళ్ళు ఇస్తేనే నీకు ప్రతిఫలం ఉంది. నీళ్లు కూడా ఇస్తా ఉన్నాము. ఒక స్త్రీ నీళ్లు కూడా ఇవ్వనుంది. ఏ స్త్రీ? ఏ స్త్రీ? వాళ్ళు మీరు అనుకున్నాం, మీ పేర్లు అనుకున్నాం, సమర స్త్రీ. ఎందుకు ఇవ్వాలి నీకు? ఆయన ఏమడిగినాడు? ఏమడిగాడు? నీళ్లు, గుక్కెడు నీళ్ళు. దాహం వేస్తుందంటే నీళ్ళు ఏమైనా కొనుక్కొచ్చిందా? ఏం తయారు చేసిందా? సర్వాధికారి అయినటువంటి దేవునికే ఏం చేస్తుంది? ఈమె రకరకాల మాట్లాడుతుంది. ఇందాక మనం చూస్తున్నాం కదా, నిన్ను 17వ అధ్యాయంలో ఏముంది? నీకు ఎదురు చెప్పడానికి, నీకు ప్రశ్న వేయటానికి చదవండి. ఏముంది? యోహాను సువార్త 16వ అధ్యాయము. ఎవడును నీకు ప్రశ్న వేయ నగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదుము. ఎవడు కూడా ప్రశ్న వేసే అవసరమే లేదు. కానీ ఏం చేస్తుంది? ఏం చేస్తుందంట? ప్రశ్న వేస్తుంది. వాళ్ళ సిస్టర్స్లా బ్రదర్స్గా మనం ఉన్నాం ఇప్పుడు. ఎవరు సిస్టర్, ఎవరు బ్రదర్స్? సమర స్త్రీ యొక్క చెల్లెల్లాగా, సహోదరులా మనం ముందు ఏం చేస్తాము? ఎదురు ప్రశ్నలు వేస్తున్నాము. ఎందుకనంటే మనం ఏమై ఉన్నామో మనకి తెలుసు. తెలీదా? ఆమె ఏమైందో ఆమె తెలియదు అని నేను అంటానని మీరు అనుకున్నారు కదా. ఆమె ఏమైందో ఆమె తెలుసా? తెలుసు. ఇక్కడ వస్తూ ఉంటారు, 40 సంవత్సరాల వాళ్ళు వచ్చి 70 సంవత్సరాల లాగా యాక్టింగ్ చేసి మాట్లాడుతుంటారు మా దగ్గర. నాకే 50 సంవత్సరాలు వస్తే నీకుంటే 50 ఉంటాయి, లేకపోతే 48 ఉంటాయి, 45 ఉంటాయి. మా దగ్గర ఏం మాట్లాడతారు? ఒక 80 సంవత్సరాలు మాట్లాడతారు కదా, బాబు, అమ్మ, బొమ్మ. అమ్మ చెప్పమ్మా, బొమ్మ. నో, ఇట్స్ నాట్. ఈమె తెలుసు ఇవేమైందో. ఎవరికి? సమర స్త్రీ తెలుసు. ఏమైంది తెలుసు. ఏం తెలుసు? ఈమె సమర స్త్రీ అన్న సంగతి ఆమెకు తెలుసు. ఆమె ఒక యాక్టర్ అన్న సంగతి ఎవరికి? ఎవరు తెలుసండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. సమర స్త్రీకి తెలుసు నేను యాక్టింగ్ చేస్తున్నాను అన్న సంగతి సమర స్త్రీకి. నేను చెప్పేదంతా లొల్లి అన్న సంగతి, అబద్ధం అన్న సంగతి అన్నీ కూడా తెలియదు అని అనుకోవద్దండి. దాన్ని ఏమంటాం? సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం ఉందా లేదా? అనుకో, ఉందండి. ఉందా లేదండి? చెప్పరేటండి. ఉంది. అంటే గ్రాడ్యుయేట్ మెస్సియా వస్తాడని తెలుసు అంట. ఏం తెలుసు? మెస్సియా వస్తాడని తెలుసు. కానీ
మెస్సియాకి ఏం చేయట్లేమే? భయపడట్లేదు. రెండోది, ఆరాధన ఎక్కడ చెయ్యాలో కూడా ఆమెకు తెలుసు, కానీ ఏం చేయదు. ఆరాధన అన్ని ముదురు మాటలన్నీ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఓ వైట్ అండ్ వైట్, ఆ ఫేస్ చూసి చెప్పేస్తుంది నువ్వెవరు, ఇండియానా, అమెరికా, నువ్వెవరు, నువ్వు యూదుడు అని చెప్పేస్తుంది. పడికట్లు చెప్తుంది, అన్నీ మాట్లాడుతుంది. ఆమెకి హిస్టరీ తెలుసు. అబ్రాహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, మా పితరులంతా కూడా తెలుసు అంటుంది. ఓ నీ వాటం చేసుకుంటే యూదుడే కాదు, నువ్వెవరువో ప్రవక్తలా కొన్నావు. ఏం తెలుసండి నీకు? ఏం తెలీదా? డోంట్ యాక్ట్ బిఫోర్ ద గాడ్. దేవుని ఎదుట ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? నాటకం ఆడకూడదు. ఏం చేయకూడదు? నాటకాలు చేయకూడదు. నాటకాలు చేస్తే ఏం జరుగుతుంది? ఏం చేస్తుంది నాటకం? నాటకం చేస్తే ఏం జరుగుతుందంట? ఆయన భక్తుడు పాడుతుంటాడు. ఏం పాడుతూ ఉంటాడు? చెప్పుతాడమ్మా, ఏంటది? చెల్లి చూస్తున్నాడమ్మా, చెల్లి చూస్తున్నాడమ్మా, పనులన్నీ అడుగుతాడమ్మా, ఇంకా అడుగుతాడమ్మా. ఏం చేస్తున్నాడంటే ఆయన? అది చూస్తున్నాడు. ఆయన ఒకరోజు ఏం చేస్తాడండి? లెక్క అడుగుతాడు. ఈ స్త్రీని చాలా జాగ్రత్తగా గమనించండి. మీరేదో ఆటోమేటిక్ లేక సామాన్యమైనటువంటి స్త్రీ అనుకుంటున్నారు. ఈ సమర స్త్రీ సామాన్యమైన స్త్రీయా? కాదండి, అస్సలు కాదు. శూన్యమయరాలకి లేదు ఈ జ్ఞానము ఉందా? శూన్యమయరాలు చాలా యథార్థవంతురాలండి. ఆవిడెవరు? అబిగయీలు. ఆమె యథార్థవంతురాలు. ఈమె ఏం చేస్తుంది? ఈమె ఇక్కడ అంతా ఏం చేస్తుందంట? నాటకం చేస్తూ ఉన్నట్టండి. అందుకే యేసుప్రభు వారు అన్నాడు, ఒక్కసారి ఆమె జీవితాన్ని ఏం చేస్తున్నాడు? కట్టని తీసి చూపిస్తున్నాడు. అమ్మా, నీకు 5 పెనిమిట్లుండిరి, ఒకడున్నాడు ఇంటికాడ ఆల్రెడీ. ఆడెవడాడు? 6. ఆడు కూడా నిన్ను పెళ్లి చేసుకోలేదు కూడా. అందుకని నన్ను ఏం చేస్తున్నావని నాతో చెప్పిన మనుషులు చూడండి. సహోదరి సహోదరుడు, నువ్వు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఏం చేయొద్దు? పాపం చేయదు. ఆమె పాపం చేసిందా? తర్వాత చేసిందా? ఆమె తన కొండ వదిలిపెట్టి, ఆమె కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటి కన్ఫర్మ్? నీతో మాట్లాడుతున్నటువంటి నేనే ఆయనను అని యేసు ప్రభు చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటండి? తన కొండ వదిలిపెట్టేసి తన డైరెక్షన్ మార్చుకుంది, తన బ్రతుకు మార్చుకుంది, జీవితాన్ని మార్చుకుని ఈ యొక్క 17వ అధ్యాయంలో ఏ ప్రార్థన అవుతుందో ఆ ప్రార్థన ఫలితం అంతా ఆమె ఏం చేసింది? అక్కడ పొందినట్టు ఉంది. ఆమె వెళ్ళి సువార్త చెప్పిందా? లేదా? అనేకులను నడిపించిందా? లేదా? అనేకులకు బోధ చేస్తుందా? లేదా? ఇంట్లో చేస్తేంది బోధ, ఇదిలో చేస్తేంది బోధే కదా? కాదంటారా? బోధ కదా. వాక్యం కదా. చెప్పరండి. మనకి అది అర్థమవుట్లే. ఏ సందర్భంలో మాట్లాడినారు? ఇంటికాడ మన పిల్లలు అల్లరి చేస్తారు కదా. అల్లరి చేస్తారా? రాని ఇంటికాడ క్యాట్లు వేస్తారు, అది చేస్తారు. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమంటారు మీరు? అక్కడ కూడా కుర్చీలు పైన ఎక్కి కూర్చున్నారనుకో, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ఇక్కడ ఏం చేయొద్దు? అల్లరి చేయొద్దు. అపోస్తలుడు పౌలు కూడా అదే ప్రయోగించినాడు. మీ బంధువులు ఇంటికి వెళ్ళారనుకో, వెళ్ళినప్పుడు ఆ పిల్లలు కుర్చీల మీద కూర్చున్నా కానీ ఏమని అంటారా? ఏమి అనరు. అలాగున ఆయా ప్రదేశాల్లో, ఆయా చోటుల్లో, ఆ సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరో చెప్తున్నాడు, నాకు తెలియగలుగుతాను. ఎవరో చెప్తున్నాడు మౌనంగా ఉండాలి అని? ఎవరో చెప్తున్నాడు? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తున్నాడండి? సంఘము ఎక్కడంట? యేసు ప్రభు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంట? స్త్రీ అని పురుషుడని భేదం లేదు. రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంట? యేసును గూర్చినటువంటి సాక్షిగా ఉండాలి. యేసును గూర్చి బోధించాలి, యేసుక్రీస్తుని చెప్పాలి. కనుకనే ఒకవేళ మన జీవితం ఇప్పుడు ఉన్నటువంటి ఆత్మ ఏం పని చేస్తుందంటే
బుద్ధిపూర్వకంగా మనకి ఏం తెలిసి కూడా ఏం చేస్తున్నాం, మనము పాపం చేస్తున్నాం, పొరపాటులో నిలబడిపోతున్నాం, నష్టాన్ని చవి చూస్తున్నాము, నష్టాలు వెంబడి నష్టాలు వెళ్ళిపోతున్నాం, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. దావీదు వలె ఇప్పటికైనా మనం ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా దేవా నీకు విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను ఏం చేస్తాను, పాపం చేస్తున్నాను. నా పాపాన్ని నేను తప్పుకోకుండా నేను ఏం చేస్తున్నాను, ఒప్పుకుంటున్నానని చెప్పినటువంటి వాడు ఉన్నాడు. అది పాత నిబంధన అండి. మరి కొత్త నిబంధన చిన్న కుమారుడు అంటాడు. వాట్స్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. ఇలాంటి ప్రార్థనలు సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చేయకపోవటం ద్వారా వారు జీవితాల్లో ప్రభు వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్థానాన్ని ఏం చేయలేకపోతున్నారు, అందుకోలేకపోతూ ఉన్నటువంటి వారు ఇంకా అక్కడే ఉంటున్నారు. ఎక్కడంట పందుల దగ్గరే మనం ఉంటూ ఉన్నటువంటి వారు. ఆ పందుల వాతావరణంలోనే మనం ఉంటున్నాం. కానీ చిన్న కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేను ఏం చేస్తాను, పాపం చేస్తాను. ఈరోజు సహోదరి, మనకి ప్రభువు ఆత్మనిచ్చినాడు. ఏమిచ్చినాడు అంటండి? ఏ ఆత్మ ఇచ్చినాడు? ఆత్మను పొందుకున్నటువంటి వారు చెప్పాలి. ఏ ఆత్మ ఇచ్చినాడు? పిరికితనము కలిగినటువంటి ఆత్మ కాదు, దత్తపుత్రాత్మనిచ్చినటువంటి వాడుకున్నాడు. తన ఆత్మను మనకి ఇచ్చినటువంటి వాడుకున్నాడు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోకానికే భయపడలేదు, యేసులోనికి వచ్చిన తర్వాత ఇంకెందుకు భయపడాలి? గమనించాలి. మనకు ఆత్మ సంబంధమైన జీవితంలో మనం తెలియకుండా ఏం చేస్తున్నాం, తెలియకుండా అంటే మనం బుద్ధిపూర్వకం చేస్తున్నాం, కానీ ఇది తప్పన్న సంగతి మనం గ్రహించలేకపోతున్నాం. ఏం పర్లేదులే అనుకుంటున్నాం. ఇటీవల ఒక ఆయన చెప్తున్నాడు, క్రైస్తవులు చాలా కాలం నుంచి ఎలాంటి నడవడికలు వచ్చినామంటే ఇవాళ పడిపోయి మళ్ళీ వెంటనే రేపు పొద్దుట చర్చకు వచ్చి ఏం చేస్తాం రాజచూరు వాళ్ళు చెప్పాలి, నేను తప్పు చేసేసాను, క్షమించేయండి, అయిపోయింది. మళ్ళీ వారానికి మరలా ప్రభు రాలేకపోయినాను, నన్ను క్షమించేయండి. ఇది ఎంతవరకు సాధ్యం? దేవుడు క్షమిస్తాడు అంటారా? అలాగే దేవుడు క్షమిస్తాడు కదా. అపోస్తలుడు పౌలు అంటాడు, తెలియక చేసింది కనుక నేనేమయ్యాను కనికరమ్మడు. అయ్యో ఇవాళేదో పనులు మానేస్తాను. అయ్యో మానేయకూడదా? ఆరాధన మానకూడదా? తెలియదండి, తెలియక మానేస్తున్నానండి. అలాగని ఇంకా ఎప్పుడు కూడా ఏం చేయాలి? అపోస్తలుడు పౌలు దేవుని సాన్నిధ్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వాడు కాదు. అయితే ఇలాగ మనం కూడా తెలిసి మనం పొరపాటులో ఉన్నట్లయితే ఇప్పటికైనా ఏం చేయాలి? మనము సరి చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. మన జీవితాలను మార్చుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. ప్రభు యొక్క ఆ వాక్యంలో ప్రతిష్ఠింపబడవలసినటువంటి వారు ఉన్నాం. సమర్పణ కలిగి ఉండాలి. ఇప్పటికైనా సమర్పణ చేసుకుందాం. మనం ఏం చేయాలి? సమర్పణ చేసుకోవాలి. సమర్పణ అంటే అది యేసు ప్రభు వైపు నుంచి వచ్చేది కాదండి. అది ఎవరి వైపు నుంచి రావాలి? సమర్పణ అంటే ఎవరి వైపు నుంచి రావాలండి? సమర్పణ అనేది ఎవరి వైపు ఉంది? దేవుని వైపు ఉందా, మన వైపు నుంచా? అవతల చాలా ప్రసాదం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏమంటారు? ఇవ్వండి అని వాళ్ళు అడుక్కుంటున్నారులే. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇచ్చేది ఏముంది? ఎవరి సంబంధం? వాళ్ళు అంత లేదు, వాళ్ళంతా డైరెక్ట్ వచ్చి కరెక్ట్ చేస్తారు, అది వేరే విషయం. కానీ యేసు ప్రభు అలా నిన్ను బలవంతం చేసేవాళ్ళు నీకు బోధిస్తున్నారు, ప్రబోధిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవుడిచ్చి ఆశీర్వాదాలన్నీ నీవు పొందుకోవాలంటే డూ లైక్ దట్ అని చెప్పింది. ఇదిగా నువ్వేం చేయాలి? జీవించడానికి ఏం చేయాలి? ఇప్పుడు మనము సమర్పణ చేసుకోవాలి. ప్రభు నేను అలా చేస్తాను, నాకు ధాన్యంలో నేను ఏం చేస్తాను? భాగాన్ని తీసుకొస్తాను ప్రభు. నా నూనెలో నేను ఏం చేస్తాను? భాగాన్ని తీసుకొస్తాను నాయన. నాకు భక్తంలో నేను ఏం చేస్తాను? భాగాన్ని తీసుకొస్తాను నాయన. నా కష్టార్జితము, నాకు ఆరోగ్యాన్ని, నా తెలివిని, నా జ్ఞానాన్ని, అన్ని విషయాల్లో కూడా నీకేం చేస్తాను? నేను నా భాగాన్ని నీ దగ్గరికి నేను తీసుకొస్తాను. నీ కొరకు నేను బ్రతుకుతాను నాయన. నిన్ను సంతోషపరుస్తాను నాయన. నీ కొరకు నేను శ్రమ అనిపిస్తాను నాయన. నిన్ను ప్రేమించవలసినంతగా ప్రేమిస్తాను నాయన. నేను నమ్ముతున్నానన్న సంగతి నీవే సాక్ష్యం ఇవ్వాలి ప్రభు. క్రైస్తవ జీవితం ఇవన్నీ కూడా మెట్లు అండి. ఇవన్నీ ఎలాంటివంట? మెట్లు. లూదియా సహోదరి అంటుంది, లూదియా అని ఆమె అంటుంది. ఏమంటుందంట? చెప్పండి, ఏమంటుంది లూదియా? మనకి అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడైనా ఇచ్చామా? మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అంటే, దైవజనుడిని చేయనని అంటే నువ్వు ఎంత చేయవా? నాలో ఏం లేదని చేయట్లేదని ఎప్పుడైనా అడిగినామా?
నేను ఒకవేళ అవిశ్వాసనా, నేను విగ్రహారాధికున్నా, లేకపోతే నేను దేవుణ్ణి ఎరగనటువంటి వాడినా అని అడిగినామా? ఆమె ఏమంటుంది? ఏమంటుంది? నేను ప్రభువునని విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఎంచండి, మీరు భోజనం చేయండి అని ఏం చేస్తున్నామే? బలవంతం చేస్తాం, బతిమాలుతుంది, బలవంతం చేస్తుంది. ఇలాంటి స్పిరిట్ కావాలి మనకి, ఇలాంటి ఆత్మ కావాలి. ప్రభు కొరకు ఏం చేయాలి? మనము నిలబడగలిగినటువంటి స్థితిలోనికి మనం రావాలనేదే దేవునికి ఉద్దేశము. లేకపోతే ఎంతకాలమైనా మనం ఎక్కడ ఉంటాం? ఇంకా అక్కడే. ఎక్కడ? మన యొక్క సొంత నీతిలో మనం ఉంటాం, స్వయంలో మనం ఉంటాం, మన పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ ఏమాత్రం కూడా మనం డామినేట్ చేయగలిగినంత స్థితులు మనలో రావు. పాత నిబంధనలు ఏముంది? ఆయన సింధూర వృక్షం కింద ఎండవేళ ఏం చేసినాడు? ఏ వృక్షం అండి? ఏ వృక్షం అండి? గట్టి చెప్పండి. సింధూర వృక్షం కింద గట్టిగా ఎండవేళ కూర్చుంటే, ఆ గుడారం దగ్గర ఉంటే ఏం చేస్తున్నాడు? అబ్రాహాం ఏమన్నాడు? ఫస్ట్ మాట ఏమన్నాడు? ఏమన్నాడండి? నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, మీరేం చేయొద్దు, నన్ను దాటి మీరు వెళ్ళొద్దయ్యా. ఎవరు నాపు చేయగలిగిన శక్తి ఉంది? ఎవరు నాపు చేస్తున్నాడు? దేవదూతను కూడా నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరు? అబ్రాహాం. లోతుకి అలాంటి శక్తి లేదు. లోతుకి తీసుకెళ్లే శక్తి లేదు. తీసుకెళ్ళిన తర్వాత భోజనం పెట్టే శక్తి కూడా ఆయనకి లేదు. మూడవది లేదు. పోని వద్దులే, ఏళ్ళు చెప్పిన మాటని వినగలిగినటువంటి శక్తి ఉందా ఈ లోతుకి? దేవదత్తాలు చెప్పిన మాట వినటం ఉందా? బైబిల్ చెప్తుంది, బలులు అర్పించేటి కంటే, దహన బలులు అర్పించేటి కంటే మాట వింటే ఉండదు. వద్దులే, బయటికి లాక్కొచ్చినారు, అగ్ని గంధకాలతో తగలబడిపోతుందని చెప్తున్నారు. ఇప్పుడైనా బిలీవ్నెస్ ఉంచున్నాడా? నాకు ఇష్టం కానటువంటి మాట అదొక్కటే. ఆ సందర్భంలో సుమా చాలా ఉన్నాయి. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? లోతు ఏమంటాడు? అలాగూ కాదు. ఎలా కాదు? ఇక్కడ మనము ఉన్న ఒక 20-30 మంది ఉన్నామంటే, 20-30 మందిలో 30 మందిలో 25 మెంబర్స్ ఏమంటాం మనం? పైనుంచి వాక్యం వస్తుంటే ఏమంటాం? రాణి గారు చెప్పండి, మీరే న్యూట్రల్ అవుతుంది. ఏమంటాం? నిజమే, నేను అలాగ ఉండాలి, అలాగే చెప్తూ ఉంటారు. అలా కాదు. వాళ్ళు అంటారు, అదిగో ఆ పర్వతానికి ఏం చేయండి, మీరు పారిపోండి. ఆ పర్వతానికి పారిపోండి, మీరు వెళ్ళేదాకా మేమేమి చేయలేము. ఆ పర్వతానికి పారిపోండి అంటే వీళ్ళేమంటున్నారు? అలాగూ కాదు ప్రభులారా, అలాగూ కాదు, అలా కాదు. మీరు చెప్పింది మేమేంటాం కాదు, మేము చెప్పింది ఎవరైనారు? లోతు చెప్పింది ఎవరైనారండి? ఓ, వాట్ ఏ స్టాండర్డ్! ఎంత ఉన్నత స్థితి అండి. అరే, సుధమ గవిన్ దగ్గర న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ మాత్రం స్టేటస్ పలుకు కూడా ఉండదంటవా? మీరు చెప్పింది కదా, నేను 100 మంది చెప్తున్నాను, మీరు నాకు చెప్తారండి. నేను చెప్పింది వినండి ప్రభులారా. ఏంటి చెప్పు? ఇగో ఇక్కడ సమీపం ఉంది. ఈ కొండకి వెళ్తాను, పర్వతానికి వెళ్ళమంటే ఈయన ఎక్కడికి వెళ్తాను అన్నాడు? సమీపంగా ఉంటుంది. కోరుకున్నాడు. అందుకే భక్తుడు పాడతాడు, కోరుకున్న రేవుకు. ఎవరు కోరుకున్న రేవు? రకరకాల రేవులు ఉంటాయి. మాడుద్దున్నో కోరుకున్నాడు, కోరుకుని నష్టంలో పోయినాడు. కనుక సహోదరుడు, ఇక సమయంలో మనం గమనించాలి, మనం ఎలాగున్నామో. ఒకసారి మన ఆత్మ సంబంధమైన స్థితిని పరీక్ష చేసుకోవడానికి రాత్రి చాలా మంచి అవకాశం. కనుక ప్రార్థన చేయండి.